రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలను విధించింది. వన్య ప్రాణాల సంతానోత్పత్తి దృష్ట్యా ఆంక్షలను విధించింది. అందువల్ల ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే ఘాట్ రోడ్లో అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అటవీ శాఖ సూచనతో భక్తుల భద్రతా దృష్ట్యా నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి వచ్చే నెల 30వ తారీఖు వరకు ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఈ సమయంలో క్రూర మృగాలు ఎక్కువగా రోడ్ల మీద దాటుతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో భక్తులకు అటు జంతువులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆంక్షలను విధించినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ ఆంక్షలను విధించింది. వన్య ప్రాణుల సంతానోత్పత్తి దృష్ట్యా ఆంక్షలను విధించింది. అందువల్ల ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్లో అనుమతులు ఉంటాయని అధికారులు తెలిపారు. అటవీ శాఖ సూచనలతో భక్తుల భద్రతా దృష్ట్యా నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి వచ్చే నెల 30వ తారీఖు వరకు ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఈ సమయంలో క్రూర మృగాలు ఎక్కువగా రోడ్లు దాటుతూ ఉంటాయని, ఆ సమయంలో భక్తులకు అటు జంతువులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఆంక్షలు విధించినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. రైట్, ఈ ఆంక్షలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ ఆంక్షలు ఓన్లీ 2 వీలర్స్ కి మాత్రమేనా, లేకపోతే అది 4 వీలర్స్ కి కూడా ఇది చేసే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఆంక్షల గురించి వాళ్ళు ఏమంటున్నారు? తిరుమలలో శ్రీవారి దర్శనానికి ద్విచక్ర వాహనాల పైన వెళ్లే భక్తులు గాని, అటు విధుల కోసం వెళ్లే ఉద్యోగులు గాని ఈ రోజు నుంచి టీటీడీ ఫారెస్ట్ శాఖ సలహా మేరకు టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే ద్విచక్ర వాహనంలో ఘాట్ రోడ్ లో కిందికి వెళ్లడం గాని పైకి వెళ్లడం గాని చేయాలి. 2 ఘాట్ రోడ్ లో పయనించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మేటింగ్ సమయం కావడం వల్ల క్రూర జంతువులు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో అవి దాడి చేసే అవకాశం కూడా, ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారి మీద దాడి చేసే అవకాశం కూడా ఉందని తెలియజేసింది. మొత్తం మీద ఇది అదేవిధంగా గతంలో కూడా ఇలాంటి నిర్ణయమే, గత సంవత్సరం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది ఏదైతే జంతువుల మేటింగ్ సమయంలో వాటికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలియజేశారు. మరోవైపు ఏదైతే నడకదారును వెళ్లే భక్తులు కూడా రాత్రి 9 గంటల తర్వాత అలిపిరిలో రోడ్డు మార్గాన్ని మూసివేసే పరిస్థితి, అలిపిరిలో నుంచి నడిచే మార్గాన్ని మూసివేస్తారు. ఈ సందర్భంగా అయితే అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో అయితే 5 గంటలకే మూసివేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 నెలల కాలం పాటు క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉంది, రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో అవి దాడి చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకే 9 గంటలకే క్లోజ్ చేస్తున్నాము. వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు మాత్రమే, ఏదైతే 4 వీలర్స్ వారు వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదో అవి దాడి చేసే 4 వీలర్స్ మీద దాడి చేసే అవకాశం లేనందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా పాదచారుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వెళ్లాలని కూడా చెప్పారు. గత 2 రోజుల క్రితం ఏదైతే అలిపిరి నుంచి వెళ్లే మార్గ మధ్యంలో 7వ మైల్ రాయి వద్ద చిరుతపులి కదలికలు కనిపించాయని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా వెళ్లాలంటూ సూచనలు చేశారు సర్తాజ్. మరోవైపు పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు నడక మార్గంలో భక్తులకు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా ఫారెస్ట్ వైల్డ్ కమిషన్ యొక్క నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటామని కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే తెలిపారు.